కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ స్నేహం. రచన శ్రీ ఎస్ చిన్నరామకృష్ణయ్య. వినిపిస్తున్నది పప్పు భోగారావు. కౌశాంబిని పాలించే కీర్తిసేనుని పుట్టినరోజు వేడుకల కోసం నగరమంతా ముస్తాబయ్యింది. ఆ వేడుకలకు రమ్మని నరసింహపురంలోని రామయ్య, శరభయ్య అనే ఇద్దరు మిత్రులకు ఆహ్వానం అందింది. వారిద్దరూ రాజుగారికి బహుకరిద్దామని 2 విలువైన బహుమతులు తీసుకుని బయలుదేరారు. మొదట వాళ్ళు రాజమందిరానికి వెళ్లి తాము తెచ్చిన విలువైన బహుమతులను రాజుగారికి అందజేశారు. రాజు సంతోషించి రామయ్యకు 4 విలువైన బంగారు ఉంగరాలను బహుకరించాడు. తర్వాత శరభయ్యకు 3 విలువైన బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారు. అది చూచిన రామయ్య, మహారాజా, నన్ను మన్నించాలి, నాకు కూడా 3 బంగారు ఉంగరాలని బహుమతిగా ఇవ్వండి, 4 ఉంగరాలు వద్దు అన్నాడు. అతని మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు. అందరూ ఎక్కువ కానుకలు ఇస్తే సంతోషిస్తారు, ఇచ్చింది తీసుకుని వెళ్తారు, పైగా ఎక్కువ ఇస్తే సంతోషిస్తారు. నీ ధోరణి చాలా విచిత్రంగా ఉందే. నీవు నేనిచ్చిన 4 విలువైన బంగారు ఉంగరాల కానుకలను తక్కువ చేయమంటావేమిటి అన్నాడు రామయ్యతో. మహారాజా, మేమిద్దరం ప్రాణమిత్రులం. ఇప్పటి వరకు మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేము మీకు బహుమతులు కూడా ముందే అనుకుని సమానంగా తెచ్చిచ్చాం. అటువంటి మాలోని ఒకరికి మీరు ఎక్కువ బహుమతులు, మరొకరికి తక్కువ ఇస్తే అపార్థాలకి దారితీస్తాయి. మా స్నేహానికి అది గొడ్డలు పెట్టి అవుతుంది అన్నాడు. ఆ మాటలకు రాజు సంతోషించి రామయ్య వద్ద ఉన్న ఒక ఉంగరాన్ని తీసుకుని దాన్ని శరభయ్యకు ఇవ్వబోయాడు. అతడు కూడా దాన్ని నిరాకరించి, మహారాజా, మా మిత్రుడు చెప్పింది అక్షరాల సత్యం. నన్ను కూడా మీరు మన్నించాలి. మాకు మీరు కానుకలు ఇవ్వకున్నా మేమేమీ అనుకోము. మాకు వాటి మీద ఆశ లేదు. 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి. ఒకరికి ఎక్కువ కానుకలు, మరొకరు తక్కువ కానుకలు ఇస్తే అవి మా మధ్య మనస్పర్ధలకు దారితీయవచ్చు. అందువల్ల నేను కూడా తీసుకోలేను అని రామయ్య చెప్పినట్లే చెప్పాడు. రాజువారి స్నేహానికి ముగ్ధుడై ఇద్దరికీ 4 ఉంగరాలు సమానంగా బహుకరించి, మీరు అందరికీ ఆదర్శం, స్నేహం అంటే మీదే, మిమ్మల్ని పరీక్షిద్దామని నేను ఆ విధంగా చేశాను. కానీ మీరిద్దరూ మంచి మనసు కలవారు. ఒకవేళ మీకు ఈ తరతమ భేదాలు లేకున్నా ఇతరులు ఎవరైనా అవి సృష్టించి మీ స్నేహాన్ని ఆటంకపరచవచ్చు. మీరు చెప్పింది అక్షరాలా నిజం అన్నాడు. ఇద్దరు మిత్రులు సంతోషంగా రాజు వద్ద సెలవు తీసుకుని గ్రామానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వారి స్నేహాన్ని ప్రశంసించారు. మీరింతవరకు స్నేహం కథ విన్నారు. రచన శ్రీ ఎస్ చిన్నరామకృష్ణయ్య. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ బాలజ్యోతి, ఆంధ్రజ్యోతి ఆదివారం 2024 సంవత్సరం మార్చి 17వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథాస్రవంతి.